ఎవరో వచ్చారు చూడు. ఎవరు? ఎవరది? వీరా సావర్కర్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు. హాయ్, మీరు నాటకాలు వేస్తారా? భలేగున్నారే. మీ ఆయన ఆడుతున్న నాటకానికి తెర దించడానికే వచ్చాం. ఏమండోయ్, నాటకాల వాళ్ళు వచ్చారు, డైలాగులు భలే చెప్తున్నారండి. ఏంటయ్యా, చందాల కోసం వచ్చారా? ఏంది భుజమ చేసా? ఏందా సూపు పేక మీద చెయ్యత్రా? ఏడికా? ఏమిటి అర్ధరాత్రి పూట ఎలా నడిచొస్తున్నావు? నైట్ వాకింగ్. నా పెళ్ళం వదిలేసి వెళ్ళిపోయింది మెంట్లెక్కే. అవును, ఈ ఫేస్ లేడ చూసినట్టున్నాయే. బ్రాందీ షాపు, శవం, అల్లరి. మీరా బాబు? ఆ రోజు మీరు శవాన్ని అప్పచెప్పి వెళ్ళాక నాకు మలేరియా, పగిడియా, కాట్రియా హోల్సేల్ గా కలిసి వచ్చింది బాబాయ్. ఏంది? నువ్వు మాకు హెల్ప్ చేయాలి. నేను హెల్ప్ చేయాలా? మీ షాడో పెడితే నా ఎనపెట్టి ఖాళీ అవుతాయి బాబాయ్. ఏంటి బాబాయ్, పుటక్కన ఒక్క పుచుక్కన బయటకు వచ్చిందే? పొడిస్తే కసక్కను లోపల కూడా దిగుతుంది. ట్రై చేయనా? నువ్వు లోపలికెళ్ళి నీ పెళ్ళానికి ఒంట్లో బాగాలేదని డాక్టర్ బయటికి తీసుకురావాలి. ఇంతకు ముందే కదా నా పెళ్ళం వదిలేసి చెప్పాను. పెళ్ళాం వదిలేసిందని పేపర్లో వేయించావా? లోపలికి వెళ్ళి రోగం వచ్చిందని చెప్పవా? తొండ ముదిరి ఊసరవలేనట్టు నిరుద్యోగులు గుండాలుగా మారారా? వెళతావా, పొడిచేయమంటావా? వెళ్తా. ఎల్లకి సత్తారా? సొమ్ములు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ప్రాణాలు పోతే యాడికెళ్ళి వస్తాయి. వెళ్తా, వెళ్ళొస్తా. నమస్తే. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, బాబు డాక్టరు. ఎవరు? మా ఆవిడకి విరసాలు బాబయ్య. గట్టు తగిన గోదావరిలాగా కిర్యో కిర్యా. సార్, నాకేదో డౌట్ గా ఉంది సార్. ఎర్ర చొక్కా, ఎర్ర ప్యాంటు, ఎర్ర చెప్పులు. ఈడెవడో రెడ్ టైగర్ లా ఉన్నాడు సార్. రెడ్ టైగరా? బాబయ్య తెలీదురా నీకు? 4 పిక్తే నువ్వే చెప్తారా? అబ్బో, ఈడో కొట్టుడు బాబయ్య. ఆపండి బాబయ్య. అబ్బో, ఆపండి బాబయ్య, ఆపండి. ఇప్పుడైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చండి బాబయ్య. మీరు మామూలుగా కొట్టలేదు బాబయ్య. ఏలు ప్రాంతరి పగిడియా, ముగ్గు జలగండ్రియా. तुम बहुत खतरनाक आदमी रे. तुम हमको प्याला प्याला देता रे, प्याला. तुम हमको मारते रे. డాక్టర్ గారిని కిడ్నాప్ చేశారు సార్. రే నా చిక్కుపడే పో. ఎవరమ్మా మీ ఆయన కిడ్నాప్ చేసింది? సుభాష్ చంద్రబోస్, వీర సావర్కర్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వీళ్ళంతా కలిసి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. అర్థం లేకుండా మాట్లాడకండి. ఎన్నో సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎలా కిడ్నాప్ చేస్తారు? ఇది కంప్యూటర్ యుగం కదా సార్. అమెరికా వాళ్ళు అచ్చుపోసి గుద్దుండొచ్చుగా. ఓరి నాయనో, ఇదేదో మెంటల్ కేసులో ఉంది. తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ పడేయండి. నా మొగుడు పోయి నేను ఏడుస్తుంటే నన్ను మెంటల్ కేసు అంటావా? పిచ్చి ముద్దునట్టుంది. తీసుకెళ్ళండి. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించేయండి ప్లీజ్, దయచేసి క్షమించేయండి. మిమ్మల్ని క్షమిస్తే జాతి మమ్మల్ని క్షమించదు. అవినీతికి దేశ బహిష్కారం అన్నది మా కొత్త నినాదం. అవినీతి పరులైన మీకు ఈ దేశంలో బ్రతికే హక్కు లేదు. మీరు తప్పు చేశారా లేదా? భవానీ చెడిపోయినాడదని జడ్జి తీర్పు ఇవ్వడానికి కారణం నేను ఇచ్చిన దొంగ సర్టిఫికెట్. నన్ను క్షమించండి. ఇదిగో బెడ్, అదిగో ఫుడ్. పోండి. టైం మంచిగుంటే ఏదైనా దివి తగులుతుంది, లేకుంటే నడి సముద్రంలా ఖతం. ఇది రెడ్ టైగర్స్ తీర్పు. భారత రాజ్యాంగంలో లేని రూలు, భారత శిక్షా స్మృతిలో లేని సెక్షన్. బయలుదేరండి. విష్ యూ బ్యాడ్ లక్. మమ్మల్ని వదిలేండి, మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ మమ్మల్ని వదిలేండి సార్. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించేయండి. మళ్ళా జన్మ అంటుంటే మా దేశంలో పుట్టొద్దురా రే. ఆమె కన్య కాదని దొంగ సర్టిఫికెట్ ఇచ్చాను. అది నా తప్పే. పసుపు కుంకాలు పోగొట్టుకున్న ఆడవాళ్ళు పెన్షన్ కోసం వస్తే నాకు ఏమి ఇస్తావు అని వేధించుకుతున్నాను. అది నా తప్పే. కాల్ లెటర్స్ మార్చేసి ఎంతో మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నాను. నా తప్పే.
రెడ్ టైగర్స్ భలే పని చేశారయ్యా. టెర్రరిస్టులు బాంబులు వేయడం అనేసి ఇలాంటి పనులు చేయొచ్చుగా.